శ్రీమాత్రే నమః. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఆధ్యాత్మిక భక్తులందరికీ నమస్సుమాంజలి. ఇప్పుడు మనం 6వ రోజు పారాయణ ప్రారంభిద్దాం. సిద్ధుడు గురుచరిత్రను చెప్పడం కొనసాగిస్తున్నాడు. నామధారకుడు భక్తి శ్రద్ధలతో వింటున్నాడు. గంధర్వపురంలో సోమనాథుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య గంగాంబ. ఆమెకు 60 ఏళ్లు నిండినా పిల్లలు పుట్టలేదు. ఆమె ప్రతిరోజు శ్రీగురుని పూజిస్తుండేది. ఒకసారి స్వామివారు, అమ్మా, ఇన్నాళ్ళు నీవు మమ్మల్ని పూజిస్తున్నావే, నీ కోరిక ఏమో చెప్పలేదు అని అడిగారు. ఆమె తనకు పిల్లలు లేరు, అందరూ నన్ను గొడ్రాలను హేళన చేస్తున్నారు అని చెప్పి ఇంకో జన్మలోనైనా పిల్లల్ని అనుగ్రహించండి అని స్వామివారిని ప్రార్థించింది. శ్రీగురుడు, వచ్చే జన్మదాకా ఎందుకు, ఈ జన్మలోనే నీకు పిల్లల్ని ప్రసాదిస్తాము అని చెప్పి కొద్ది కాలంలోనే నీకు ఒక కొడుకు ఒక కూతురు కలుగుతారు అని ఆశీర్వదించాడు. అప్పుడు గంగాంబకు ఒక సందేహం వచ్చింది. నేను ఎన్నో నోములు వ్రతాలు చేశాను, పిల్లల కోసం రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేశాను, అయినా ప్రయోజనం లేకపోయింది అని శ్రీగురునితో అంది. అప్పుడు స్వామివారు, అమ్మా, నీవు అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణాలు చేసి ఎంతో పుణ్యం సంపాదించుకున్నావు. ఇప్పుడు దాన్ని నిందించి సంపాదించిన పుణ్యాన్ని పోగొట్టుకోవద్దు. అశ్వత్థ వృక్షంలో సర్వదేవతలు ఉంటారు. ఆ వృక్షం మూలమే బ్రహ్మ, దాని మధ్య భాగమే విష్ణువు, చివరి భాగమే శివుడు అని అశ్వత్థ వృక్షం యొక్క గొప్పతనాన్ని శ్రీగురుడు గంగాంబకు వివరించాడు. సంకల్పం చెప్పి అశ్వత్థ వృక్షానికి 7 సార్లు అభిషేకం చెయ్యాలి. తర్వాత షోడశోపచార పూజ చెయ్యాలి. తర్వాత ప్రదక్షిణాలు చెయ్యాలి. త్రికరణ శుద్ధిగా పిల్లలు కలగాలని ప్రార్థిస్తే తప్పక పిల్లలు కలుగుతారు అని శ్రీగురుడు చెప్పారు. తరువాత గంగాంబ శ్రీగురుడు చెప్పినట్లుగా అశ్వత్థ వృక్షాన్ని సేవించింది. శ్రీగురుడు ఆమెకు 2 పండ్లు ఇచ్చి తినమని చెప్పాడు. గంగాంబ అలాగే చేసింది. శ్రీగురుని అనుగ్రహం వల్ల గంగాంబ గర్భవతి అయి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆ పిల్లను తీసుకుని శ్రీగురుని దగ్గరికి వచ్చి స్వామికి చూపించింది. అప్పుడు శ్రీగురుడు, గంగాంబ, నీకు ఒక కొడుకు కూడా పుడతాడు, సందేహించకు. నీకు ఎక్కువ కాలం బతికే మూర్ఖుడు కావాలా లేక తక్కువ కాలం జీవించే విద్యావంతుడు కావాలా అని అడిగాడు. అప్పుడు గంగాంబ, నాకు విద్యావంతుడైన కొడుకే కావాలి అని అడిగింది. శ్రీగురుని అనుగ్రహం వల్ల గంగాంబకు కొడుకు కూడా పుట్టాడు. అతనికి కూడా నృసింహ అనే పేరే పెట్టారు. అతడు చాలా విద్యావంతుడై పేరుగాంచాడు. కాబట్టి నామధారక, గురుకృప ఎంతటితో చూశావా, అందుకనే వారిని విశ్వాసంతో సేవించాలి అని సిద్ధుడు చెప్పాడు. సిద్ధయోగి గురులీలలు ఇంకా వివరిస్తున్నాడు. ఒకసారి గంధర్వపురానికి నరహరి శర్మ అనే కుష్ఠరోగి వచ్చాడు. అతడు శ్రీగురునికి నమస్కరించి, మీరు సాక్షాత్తు దైవస్వరూపులు, నేను కుష్ఠవ్యాధితో బాధపడుతున్నాను. దానివల్ల ఎవరూ నన్ను చూడకుండా హేళన చేస్తున్నారు. ఈ వ్యాధి వల్ల నన్ను ఎవరూ భోజనానికి కూడా పిలవటం లేదు, నన్ను కాపాడండి అని ప్రార్థిస్తాడు. అప్పుడు శ్రీగురుడు, ఓ బ్రాహ్మణుడా, నీవు పూర్వజన్మలో చాలా పాపాలు చేశావు, అందుకే నీకు ఈ కుష్ఠరోగం వచ్చింది. నేను చెప్పినట్లు చెయ్యి అన్నారు. ఆ సమయంలో ఒక వ్యక్తి ఎండు కట్టెపుల్లలు తీసుకుని అటుగా వెళ్తున్నాడు. శ్రీగురుడు వాటిలో నుంచి ఒక మేడికొమ్మను తీసి నరహరి శర్మకి ఇచ్చి, దీన్ని తీసుకువెళ్లి సంగమేశ్వరాలయం వద్ద భీమానది ఒడ్డున నాటి రోజూ నీళ్లు పోస్తుండు. ఇది ఎప్పుడు చిగిరిస్తే అప్పుడు నీ కుష్ఠరోగం పోతుంది అని చెప్పాడు. నరహరి శర్మ అలాగేనని శ్రీగురుడు చెప్పినట్లే చేసేవాడు. దానిని చూసి గ్రామస్తులు గేలి చేసేవారు. ఎక్కడైనా ఎండిపోయిన కొమ్మ మళ్ళీ చిగురిస్తుందా? నీ కుష్ఠవ్యాధి నయమయ్యే యోగం నీకు లేదు, అందుకనే స్వామివారు నిన్ను ఇలా చేయమని చెప్పారు అనేవారు. కానీ నరహరి శర్మ మాత్రం శ్రీగురుడు చెప్పినట్లే చేసేవాడు. ఒకరోజు కొందరు వెళ్ళి శ్రీగురునితో, స్వామి, ఆ వెర్రివాడు ఎండిన కొమ్మకు నీళ్లు పోస్తున్నాడు, అది చిగురించదు కదా, మీరైనా వారించండి అన్నారు. అప్పుడు శ్రీగురుడు, భూలోకంలో గురువాక్యం ఒకటే మనల్ని తరింపజేస్తుంది అని వారికి ఒక కథ చెప్పారు. పూర్వం సింహకేతువు అనే రాజు ఉండేవాడు. ఒకరోజు అతడు వేటకు వెళ్ళి చాలాసేపు వేటాడిన తర్వాత అతనికి దాహం వేసింది. అప్పుడు ఒక బోయవాడు అతన్ని దగ్గరలో ఉన్న ఒక సరస్సుకు తీసుకువెళ్లి దాహం తీర్చాడు. ఆ పక్కనే ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయం పక్కనే ఉన్న ఒక శివలింగం బోయవాడికి కనిపించింది. దాన్ని చేతిలోకి తీసుకుని చూస్తున్నాడు. అప్పుడు రాజు, నీకు ఈ లింగం ఎందుకు అని ప్రశ్నించాడు. అప్పుడు బోయవాడు, నాకు శివపూజ చేసుకోవాలని ఉన్నది, కాబట్టి మీరే గురువుగా నాకు శివపూజ గురించి తెలియచేయండి అని అడిగాడు. అప్పుడు రాజు, దీనిని తీసుకుపోయి నీ ఇంట్లో ఉంచి ప్రతిరోజు పూజించు, ప్రతిరోజు శ్మశానం నుండి చితాభస్మం తెచ్చి అర్పించు, ఏమి తిన్నా ముందుగా శివలింగానికి సమర్పించి నీవు తీసుకో అని చెప్పాడు.
బోయవాడు అలాగేనని ఆ శివలింగాన్ని తెచ్చి ఇంట్లో శ్రద్ధగా పూజించేవాడు. ఒకరోజు ఎంత వెతికినా చితాభస్మం దొరకలేదు. అప్పుడు బోయవాడి భార్య బోయవాడితో, నీ నియమం తప్పకుండా ఉండాలంటే ఈరోజు నన్ను దహనం చేసి ఆ చితాభస్మం స్వామికి సమర్పించు అని చెప్తుంది. కానీ బోయవాడు వద్దంటాడు. భార్య అతనికి ఎంతో నచ్చచెప్పింది. నన్ను గుడిసెలో పెట్టి నిప్పు వెలిగించు అని చెప్పి గుడిసెలోకి వెళ్ళింది. బోయవాడు అలాగే నిప్పు పెట్టాడు. భార్య కాలి బూడిదైంది. ఆ బూడిదను శివుడికి అర్పించి మామూలుగా భార్యను ప్రసాదం తీసుకోవటానికి రమ్మని పిలుస్తాడు. శివుని అనుగ్రహం వల్ల భార్య బతికి వస్తుంది. అప్పుడు శివుడు ప్రత్యక్షమై వారికి శివుడు జీవితాంతం స్వర్గంలో ఉండేటట్టు వరం ఇచ్చాడు. కాబట్టి కుష్ఠరోగి అయిన నరహరి చేస్తున్న పూజకు ఫలితం ఉంటుంది అని శ్రీగురుడు వారికి చెప్పాడు. కొద్దిసేపట్లో స్వామి సంగమానికి వెళ్ళి అక్కడ మేడికొమ్మను భక్తితో సేవిస్తున్న నరహరిని చూసి తన కమండలంలో నీటిని తీసి మంత్రించి ఆ ఎండుకట్టెపై చల్లారు. వెంటనే ఆ ఎండుకట్టె చిగిర్చింది. అలాగే నరహరి కుష్ఠరోగం కూడా పోయింది. అది చూసిన వారు శ్రీగురుని మహిమను కొనియాడారు. తర్వాత శ్రీగురుడు నరహరి శర్మను ఆశీర్వదించి వేద విధునిగా చేశారు. అతనికి యోగీశ్వరుడు అనే పేరు పెట్టారు. భక్తితో నరహరి శర్మ చేసిన స్తోత్రం అంటే శ్రీగురునికి ఎంతో ఇష్టం. నామధారకుడు, స్వామి, సర్వధర్మాలతో కూడిన గురుచరిత్ర వింటుంటే నా అజ్ఞానం నశించి జ్ఞానం కలుగుతున్నది అన్నాడు. సిద్ధుడు గురుచరిత్ర చెప్పడం కొనసాగిస్తున్నాడు. శ్రీగురుడు అనేక క్షేత్రాలను దర్శిస్తూ గంధర్వపురం చేరారు. ఈ విషయం సాయం దేవుడికి తెలిసింది. వెంటనే గంధర్వపురం చేరుకున్నాడు. అక్కడ ఆశ్రమంలో శ్రీగురుని చూడగానే భక్తి పెళ్ళుబికి స్వామికి నమస్కరించాడు. అప్పుడు శ్రీగురుడు సాయం దేవుడి భక్తికి సంతోషించి, మీరందరూ సంగమంలో స్నానం చేసి భోజనానికి రండి అని చెప్పారు. తరువాత సాయందేవుడు సంగమానికి వెళ్ళి వచ్చి శ్రీగురునికి భిక్ష ఇచ్చాడు. శ్రీగురుడు సాయందేవుని గురించి వివరాలు అడిగి తెలుసుకున్నాడు. అప్పుడు సాయందేవుడు శ్రీగురుణ్ణి మీ పాదాల చెంత ఉండి మిమ్మల్ని సేవించుకుంటాను అని ప్రార్థించాడు. శ్రీగురుడు, నాయనా, మమ్మల్ని సేవించుకోవడం అంత సులభం కాదు. మేము ఒకే చోటు ఉండక అన్ని చోట్ల ఉంటాము అని చెప్పాడు. కానీ సాయందేవుడు దృఢంగా మీ సేవ చేసుకుంటాను అని చెప్పాడు. స్వామివారు సరేనన్నారు. కొన్నాళ్ళైన తర్వాత శ్రీగురుడు ఒకరోజు సాయంత్రం శిష్యులను పంపించి వేశారు. సాయందేవుడు మాత్రమే ఉన్నాడు. అప్పుడు శ్రీగురుడు అతన్ని పరీక్షించాలనుకుని ఒక మాయ చేశాడు. హఠాత్తుగా పెద్ద గాలి వీచింది. ఆకాశమంతా ఉరుములు మెరుపులతో భయంకరంగా ఉండి వర్షం కురుస్తోంది. శ్రీగురుడు సాయందేవునితో, చలిగా ఉంది, ఆశ్రమానికి వెళ్ళి అగ్ని తీసుకునిరా అని చెప్పాడు. అంతేకాకుండా తోవలో అటు ఇటు చూడకుండా రా అని కూడా చెప్పారు. శ్రీగురుడు చెప్పడం ప్రారంభిస్తాడు. పాండవులు జూదంలో రాజ్యాన్ని కోల్పోయి అడవుల్లో తిరుగుతుంటారు. అప్పుడు కృష్ణుడు వాళ్ళపై దయతో వారి వద్దకు వెళ్తాడు. పాండవులు తమ కష్టాలు పోయే మార్గం చెప్పమనగా కృష్ణుడు అనంతవ్రతం చేసుకోమని చెప్తాడు. ఈ వ్రతం భాద్రపద శుక్ల చతుర్దశి నాడు చేసుకుంటే మీ రాజ్యం మీకు లభిస్తుంది అని చెప్తాడు. పూర్వం సుమంతుడు అనే ఋషి ఉండేవాడు. ఆయనకు సుశీల అనే కూతురు ఉండేది. ఆమె జన్మించిన కొంతకాలానికే భార్య దీక్షాదేవి చనిపోతుంది. సుమంతుడు రెండవ వివాహం చేసుకున్నాడు. రెండవ భార్య గయ్యాళి. కొంతకాలానికి సుమంతుడు కూతురు సుశీలను కౌండిన్యుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. పెళ్లి చేసిన తర్వాత కూతుర్ని కాపురానికి పంపిస్తాడు సుమంతుడు. సుశీల భర్తతో సహా అత్తవారింటికి వెళ్తుండగా ఒక నది ఒడ్డున కొందరు స్త్రీలు అనంతవ్రతం చేసుకుంటూ కనిపించారు. ఒక ముత్తైదువ సుశీలకు వ్రత విధానాన్ని గురించి చెప్పింది. ఈ వ్రతం 14 సంవత్సరాలు చెయ్యాలి, ప్రతిసారి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి అని చెప్పి ముత్తైదువ సుశీల చేత కూడా ఆ వ్రతం చేయించింది. దాని మహిమ వల్ల వాళ్ళు ధనవంతులై సుఖంగా ఉన్నారు. ఒకరోజు కౌండిన్యుడు సుశీల చేతికి ఉన్న తోరం చూసి అనుమానించి నిందిస్తాడు. కొద్ది రోజుల్లోనే వాళ్ళింట్లో దొంగలు పడి సర్వం దోచుకుపోతారు. అప్పుడు కౌండిన్యుడు తన తప్పు తెలుసుకొని ఎలాగైనా అనంతుని దర్శించుకోవాలి అనుకుంటాడు. అనంతుడి గురించి అడవిలో వెదకడం మొదలుపెట్టాడు. దారిలో ఒకచోట పూత కాయలు కాయని మామిడి చెట్టుని చూశాడు. దానిమీద ఒక పక్షైనా వాళ్లం లేదు. అనంతుడు ఎక్కడా అని ఆ చెట్టును అడగగా నాకు తెలియదు అని చెప్తుంది. ఇంకో చోట గడ్డి పరకైనా కొరకని ఆవును దూడను చూసి వాటిని కూడా అనంతుడు ఎక్కడా అని అడుగుతాడు. అవి కూడా మాకు తెలియదు అని చెప్పాయి. ఇంకో చోట అటువంటే ఆంబోతి కనిపించి అలాగే చెప్పింది. మరో చోట 2 కొనలు ఒకదానిలో ఒకటి పారుతున్నాయి. అక్కడ ఒక కొంగైనా వాడటం లేదు. తరువాత ఒక ఏనుగు గాడిద కనిపించి అనంతుడు మాకు ఎక్కడా కనిపించలేదని చెప్పాయి. చివరికి అలసిపోయిన కౌండిన్యుడు ఒక చోట కూర్చున్నాడు. అప్పుడు ఒక ముసలివాడు కౌండిన్యుడి చేయి పట్టుకుని ఒక అందమైన రాజభవనంలో సింహాసనం మీద కూర్చున్న అనంతుణ్ణి చూపించాడు. కౌండిన్యుడు అతన్ని భక్తితో నమస్కరించాడు. అనంతుడు అతనికి వరాలు ఇచ్చాడు. అప్పుడు కౌండిన్యుడు
తాను అడవిలో చూసిన వింతలు అనంతునికి చెప్పి కారణం అడిగాడు. అప్పుడు అనంతుడు, పూర్వం ఒక బ్రాహ్మణుడు విద్య వచ్చి కూడా ఎవరికీ నేర్పించలేదు. అందువల్లనే అతను మామిడి చెట్టై పుట్టాడు. బీడు భూమిని దానం ఇచ్చినవాడు మేతమేయని పశువుగా పుట్టాడు. శ్రీమంతుడైనా దానం చేయనివాడు ఆబోతుగా పుట్టాడు. ఒకరికి ఒకరు దానం ఇచ్చి పుచ్చుకున్న అక్కా చెల్లెళ్ళు చెరువులుగా ఉన్నారు. కోపంగా ఉన్నవాడు గాడిదిగాను, మదించినవాడు ఏనుగుగాను పుట్టారు అని చెప్పాడు అనంతుడు. శ్రీకృష్ణుడు చెప్పిన ఈ కథ విని పాండవులు అనంతవ్రతం చేసి రాజ్యాన్ని పొందారు. కాబట్టి నీవు కూడా ఈ అనంతవ్రతం ఆచరించు అని శ్రీగురుడు సాయం దేవుడికి చెప్పారు. ఈ రోజు కథతో 6వ రోజు గురుచరిత్ర పారాయణ పూర్తయింది.